ప్రపంచం దృష్టిని భారత్ వైపు మళ్లించడమే లక్ష్యంగా చేపట్టిన మోడీ విదేశీ పర్యటన ప్రారంభమైంది. 9 రోజుల ఫారెన్ టూర్ లో భాగంగా ఆయన ముందుగా ప్యారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ లో 3 రోజులు పర్యటించనున్నారు మోడీ. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూనే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కు అధిక ప్రాధాన్యమిస్తున్న మోడీ ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తున్నారు. బ్రాండ్ ఇండియాను ప్రమోట్ చేసి ప్రపంచ దేశాల దృష్టిని భారత వైపు ఆకర్షించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్రాన్స్ లో 3 రోజులు బస చేయనున్న మోడీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ తో చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో పలువురు పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొననున్నారు. ఈ భేటీలో పౌర అణు ఒప్పందం, రక్షణ, వాణిజ్యంపై చర్చ జరగనుంది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ సైనికులతో పాటు ప్రాణాలర్పించిన భారత అమరవీరులకు నివాళులు అర్పిస్తారు మోడీ. అలాగే యునెస్కో ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు భారత ప్రధాని. ఫ్రాన్స్ పర్యటనలో ద్వైపాక్షిక దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మోడీ. ఫ్రాన్స్ పర్యటన తర్వాత మోడీ జర్మనీ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు, నేతలు, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. భారత్లో రైల్వే నెట్వర్క్ అభివృద్ధి కోసం బెర్లిన్లోని రైల్వే స్టేషన్ను ప్రధాని పరిశీలిస్తారు. జర్మనీ తర్వాత టొరంటో, ఒట్టావా, వాంకోవర్లలో 14 నుంచి 16 వరకు మోడీ టూర్ ఉంటుంది.